హలో అందరికి హాయ్ అండి. వెల్కమ్ టు మన స్టడీ ఛానల్. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. సో, ఇక్కడ ఈరోజు క్వెషన్ చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా హూస్ యాక్సిస్ ఈస్ పారలెల్ టు వై యాక్సిస్ అండ్ విచ్ పాసెస్ త్రూ ద పాయింట్స్ 4, 5, -2, 11 అండ్ -4, 21. సో, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా అయితే అన్నాడు. సో, సొల్యూషన్ చూడండి చాలా సింపుల్‌గా ఉంటది. సో, సొల్యూషన్ గివెన్ పాయింట్స్ ఏమిచ్చారు? గివెన్ పాయింట్స్ are 4, 5, -2, 11 and -4, 21. సో ఈ పాయింట్స్ అయితే ఇచ్చారు కదా. సో ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఫార్ములా ఏంది? ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఫార్ములా ఏంది? y = lx² + mx + n. సో ఇది ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఫార్ములా. సో ఇది వచ్చేసి ఈక్వేషన్ 1 అయితే అనుకోవాలి. సో ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఇదే ఎందుకు రాసుకోవాలంటే, సో ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా హూస్ ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్ టు వై యాక్సిస్ అయితే, ప్యారలల్ టు వై యాక్సిస్ అయితే y = lx² + mx + n అయితే రాసుకోవాలి. ఒకవేళ హూస్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఈస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అన్నాడు అనుకో, సో ఇక్కడ x = ly² + my + n అని రాసుకోవాలి. సో ఈ విధంగా రాసుకుంటే ఇది ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా అయితే అవుతుంది. సో ఇక్కడ మనకు y యాక్సిస్ అన్నాడు కాబట్టి, సో y = lx² + mx + n. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈక్వేషన్ 1, సో ఇది ఈక్వేషన్ 1 అయితే అనుకున్నా కదా. సో ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ సో ఈ పాయింట్ 4, 5. సో ఈ ఈక్వేషన్ 1 అయితే x, వాల్యూ ఇందులో అయితే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 5 = l. సో x² అంటే ఇది x, ఇది y. సో x² అంటే 4² ఎంత? 16. సో 16 అయితే అవుతుంది. సో నెక్స్ట్ ప్లస్ m ఆఫ్ x వాల్యూ ఏంది? 4 ప్లస్ n వాల్యూ ఏంది? n ఏం లేదు కాబట్టి డైరెక్ట్ n అయితే రాసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది? 5 = 16l + 4m + n. సో ఇది వచ్చేసి ఏమనుకోవాలంటే ఇది ఈక్వేషన్ 2 అనుకోవాలి. సో ఈక్వేషన్ 1 వచ్చేది ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా అనుకున్నాము. ఇది ఈక్వేషన్ 2. సో నెక్స్ట్ ఇంకో పాయింట్‌తోని సేమ్ ఈ విధంగానే చేయాలన్నమాట. సో ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ -2, 11. సో ఇప్పుడు ఈ y వాల్యూ ఇది x వాల్యూ, ఇది y వాల్యూ. సో 11 = సో 2² ఎంత? 4. సో 4l. నెక్స్ట్ వచ్చేసి -2m + n. ఇది వచ్చేసి ఈక్వేషన్ 3 అయితే అనుకోవాలి. సో సేమ్ ఇది ఈ విధంగానే మళ్ళీ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ థర్డ్ పాయింట్ అయితే అనుకోవాలి. సో ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ -4, 21. సో ఇది x వాల్యూ, y వాల్యూ. సో ఇక్కడ y ఏముంది? y = 21 = సో x² ఎంత? 4² ఎంత? 16l. నెక్స్ట్ వచ్చేసి mx అంటే -4m + n. ఇది వచ్చేసి ఈక్వేషన్ 4 అయితే అనుకోవాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే, సో ఈక్వేషన్ ఉంది కదా, ఈ ఈక్వేషన్ 2 - 4 చేసి ఇక్కడ 16l క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ +n క్యాన్సిల్ అవుతాయి. ఈక్వేషన్ 2 - 4 అయితే చేస్తున్నాను. సో చేస్తే ఏమొస్తుందో చూద్దాము. ఈక్వేషన్ 2 - 4 చేస్తే ఏమవుతుంది? సో 16l + 4m + n = 5 and 16l - 4m + n = 21. సో 2 - 4 చేస్తాం. ప్లస్ ఉంటే మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే మైనస్. సో -16l + 16l క్యాన్సల్. సో 8m. సో +4m + 4m 8m -n + n క్యాన్సల్ అండ్ ఈక్వల్స్ టు సో -21
ప్లస్ 5 ఎంత మైనస్ 16. సో 8 1 జా 8 2 జా. సో m ఈక్వల్స్ టు -2. సో m వాల్యూ వచ్చేసి మనకు -2 అయితే వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ వాల్యూ ఉంది కదా, సో ఈక్వేషన్ 2 - 3 అయితే చేద్దాం. ఇప్పుడు ఈక్వేషన్ 2 - 3 2 - 3 చేస్తే ఏమొస్తుంది 16l ప్లస్ 4m ప్లస్ n ఈక్వల్స్ టు 5 అండ్ 4l minus 2m plus n equals to 11. సో ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే మైనస్. సో ఇక్కడ చూడండి 16l మైనస్ 4l ఎంత 12l 12l. సో ప్లస్ 4m ప్లస్ 2m ప్లస్ 6m మైనస్ n ప్లస్ n క్యాన్సల్. సో మైనస్ 11 ప్లస్ 5 ఎంత -6. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనకు m వాల్యూ ఆల్రెడీ వచ్చింది. సో l వాల్యూ కావాలంటే ఈ m వాల్యూ ఇన్లో అయితే సబ్స్టిట్యూట్ చేయాలి. దీన్ని వచ్చేసి ఏమనుకోవాలి మనం ఈక్వేషన్ 5 అయితే అనుకుందాం. సో ఈక్వేషన్ 5 అనుకుంటే ఇక్కడ చూడండి సబ్స్టిట్యూట్ అయితే చేస్తున్నాను. ఈ ఈక్వేషన్ 5లో సబ్స్టిట్యూట్ని SUB అని రాసుకుంటాను. సబ్స్టిట్యూట్ m ఈక్వల్స్ టు -2 ఇన్ ఈక్వేషన్ 5లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 12l plus 6m equals to -6. 12l plus 6 of -2 equals to -6. So 12l 6 2 ja -12 equals to -6. So 12l equals to -6. ఈ -12 అక్కడ పోతే +12. సో -6 + 12 6. సో 12l equals to 6. 6 1 జా 6 2 జా l ఈక్వల్స్ టు ఎంత వచ్చింది వాల్యూ l ఈక్వల్స్ టు 1/2. సో మనకి ఏమేమి వాల్యూ వచ్చింది m వాల్యూ వచ్చింది l వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండు వాల్యూస్ని ఈ m వాల్యూ ఈక్వల్స్ టు 1/2 m వాల్యూ ఈక్వల్స్ టు -2 వచ్చింది, l ఈక్వల్స్ టు 1/2 వచ్చింది. ఈ రెండు తీసుకెళ్ళి ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి n వాల్యూ అయితే వస్తుంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ రెండు వాల్యూను ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ అయితే చేస్తున్నాను. సబ్స్టిట్యూట్ m ఈక్వల్స్ టు -2 l ఈక్వల్స్ టు 1/2 ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ అయితే చేస్తున్నాను. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మనకు 16l ప్లస్ 4m ప్లస్ n ఈక్వల్స్ టు 5. సో 16 ఆఫ్ l వాల్యూ ఏమొచ్చింది 1/2 ప్లస్ 4 ఆఫ్ m వాల్యూ -2 ప్లస్ n ఈక్వల్స్ టు 5. సో 2 1 జా 2 8 జా. సో 8. సో 4 into -2 8. సో ప్లస్ n ఈక్వల్స్ టు 5. సో ప్లస్ 8 -8 క్యాన్సల్. సో n ఈక్వల్స్ టు 5 అయితే వచ్చింది మనకు. సో ఇప్పుడు 3 వాల్యూస్ అయితే వచ్చినాయి మనకు. ఏదేది m వాల్యూ వచ్చింది, l వాల్యూ వచ్చింది అండ్ n వాల్యూ వచ్చింది. సో ఈ 3 వాల్యూ తీసుకెళ్ళి సో మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే అదే ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా అవుతుంది అన్నమాట. సింపుల్. సో లాస్ట్కి ఏం చేస్తున్నా అంటే సబ్స్టిట్యూట్ని SUB అని రాస్తున్నాను. సబ్స్టిట్యూట్ m, l, n సబ్స్టిట్యూట్ m, l, n ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1 ఏంది ఫార్ములా m ఈక్వల్స్ టు lx² ప్లస్ mx ప్లస్ n. సో y ఈక్వల్స్ టు l వాల్యూ ఏమొచ్చింది మనకు 1/2x² ప్లస్ m వాల్యూ ఏమొచ్చింది -2x ప్లస్ n వాల్యూ ఏమొచ్చింది 5. సో l వాల్యూ 1/2, n వాల్యూ 1/5 అండ్ m వాల్యూ -2. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది 2y ఈక్వల్స్ టు x². సో ఈ 2 మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 2 2 జా 4 -4x. సో 2 5 జా 10 ప్లస్ 10. సో x² minus 2y minus 4x plus 10 equals to 0. Therefore, ఏమైతుంది ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా? సో ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా x² minus 2y minus 4x plus 10 equals to 0. సో ఇదే ఆన్సర్.
సో ఒకసారి రివైజ్ చేసి చూడండి, సింపుల్‌నే ఉంటది. సో ఫస్ట్ ఏం చేయాలంటే పాయింట్స్ అయితే రాసుకోవాలి. రాసిన తర్వాత ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఎల్ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎంఎక్స్ ప్లస్ ఎన్ ఇది ఈక్వేషన్ 1 అనుకోవాలి. సో పాసెస్ త్రూ ఫస్ట్ పాయింట్, పాసెస్ త్రూ సెకండ్ పాయింట్స్ అండ్ పాసెస్ త్రూ థర్డ్ పాయింట్ రాసిన తర్వాత ఈక్వేషన్స్ అయితే వస్తాయి. ఈక్వేషన్ వచ్చిన తర్వాత సో ఈక్వేషన్ 2 - 4 చేస్తే మనకు m వాల్యూ అయితే వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే 2 - 3 చేస్తే మనకు ఒక ఈక్వేషన్ వస్తది. m వాల్యూ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకేం వస్తది? L వాల్యూ వస్తది. ml వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి n వాల్యూ అయితే వస్తది. వచ్చిన తర్వాత mln ఈ 3 తీసుకెళ్ళి ఈక్వేషన్‌లో 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా రావడం అయితే జరుగుతుంది. సో ఇదన్నమాట ఆన్సరు. ఏ చిన్న డౌట్ వచ్చినా కింద కామెంట్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.